ఆ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని మన ప్రభుత్వాలు ఏ విధంగా మరి అమలు చేస్తున్నాయో నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. భారత రాజ్యాంగాన్ని భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలే వైలేట్ చేస్తూ అమలు పరచకుండా వాటిలోని ఆర్టికల్స్ ని ఆధారంగా చేసుకుని ఏ విధంగా వ్యాపారాలు చేస్తున్నాయో ఒకసారి మీరు ఆలోచించాలి. దీంట్లో ఆర్టికల్ 19(1)G చెప్తా ఉంది, ప్రజలకి వ్యాపార స్వేచ్ఛను ప్రసాదిస్తా ఉంది. ఆర్టికల్ 25 చెప్తా ఉంది, హెల్త్ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ ద పీపుల్, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని రక్షించే బాధ్యతను ఆర్టికల్ 25 తీసుకుంది. అలానే ఆర్టికల్ 47 ప్రజల ఆరోగ్యానికి హాని చేసేటువంటి మద్యపానాన్ని పొగ తాగటాన్ని నిషేధించింది. అలానే ఆర్టికల్ 41లో కష్టపడి ఎక్కడైనా పనిచేస్తున్నటువంటి రైట్ ని మనకి రాజ్యాంగం కల్పించింది. అయితే రాజ్యాంగంలో ఉన్నటువంటి 91(G)ని కానివ్వండి ఆసరాగా చేసుకుని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఏ విధంగా మద్యపానాన్ని అమ్ముతున్నాయో, ఏ విధంగా సిగరెట్లని చుట్టాలని బీడీలను అమ్ముతున్నాయో మీరు ఒకసారి గమనించాలి. సిగరెట్లు తాగే వాటి మీద స్మోకింగ్ కాజెస్ థ్రోట్ క్యాన్సర్ అని రాసింది. స్మోకింగ్ కాజెస్ థ్రోట్ క్యాన్సర్. అలానే మట్కాల మీద, ఈ యొక్క గుట్కాల మీద కూడా టొబాకో తయారైన దాని మీద కూడా ఇది క్యాన్సర్ కారణమని రాసింది. అలాగే మరి ఈ యొక్క స్మోకింగ్ గురించి కానివ్వండి, అలానే ముందు గురించి కూడా చూడండి, బాటిల్స్ మీద మద్యపానం హానికరం అని ప్రభుత్వం అందిస్తుంది. అలానే ఈ బాటిల్స్ మీద మద్యపానం హానికరం అంటే ప్రభుత్వం ఉద్దేశం ఏంటి? 91(G)ని వ్యాపార స్వేచ్ఛను ఆసరాగా చేసుకుని అదే ప్రభుత్వం ప్రజలకు ఆరోగ్యానికి అందజేసేటువంటి మందుని, సిగరెట్లను అమ్మించడం అనేటువంటిది చాలా దారుణమైన విషయం. మనం లేని రాజ్యాంగాన్ని వైలేట్ చేస్తే శిక్షించాల్సింది పోనిచ్చి అటువంటి ప్రభుత్వాలే దాన్ని ఆశ్రయంగా చేసుకుని వ్యాపారాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉన్నాయి. ఇలా భారతదేశంలో దాదాపు స్మోకింగ్ వల్ల 20 లక్షల మంది క్యాన్సర్ బారిన పడి చనిపోతూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా బజార్లు పడుతూ ఉన్నాయి. మరి డ్రింకింగ్ వల్ల 60 లక్షల కుటుంబాలు భారతదేశంలో చనిపోతున్నారు. 60 లక్షల మంది అని గణాంకాలు చెబుతా ఉన్నాయి. ఈ 80 లక్షల హత్యలు ఎవరు చేసినట్టు? ప్రభుత్వం చేసినట్టు. ప్రభుత్వమే కదా లైసెన్సులు ఇస్తా ఉంది. మరి ఇంకా ఏంటంటే ఈ మందు ఇది అమ్మించడం, సినిమాల్లో కూడా పొగ తాగటం హానికరం, మందు తాగటం హానికరం చూపించడం, దులుపుకోవటం. కానీ అదే ప్రభుత్వాలు మళ్ళీ అమ్మిస్తూ ఉన్నాయి. ఆ వచ్చిన డబ్బులతో ప్రధానమంత్రి కానివ్వండి, ముఖ్యమంత్రులు కానివ్వండి విదేశీ పర్యటనలు చేస్తూ ఆ డబ్బుల్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అంతేకాదు ఐఏఎస్లు తాగటం ఆపరు, ఎంపీలు తాగటం ఆపరు, ఎమ్మెల్యేలు తాగటం ఆపరు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అది ఎవరు కూడా తాగటం ఆపరు. అంతేకాకుండా ఎక్సైజ్ మీద వచ్చినటువంటి డబ్బులతో, ఈ యొక్క సిగరెట్ల మీద వచ్చినటువంటి ట్యాక్స్ డబ్బులతో మీరు సరదాలు చేస్తున్నారు, జీతాలు తీసుకుంటున్నారు. నేను ఒకటే సలహా ఇస్తున్నా ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వాన్ని కానీ, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏవైనా కానివ్వండి, మీరు ప్రతి మండలానికి ఒక జూత కేంద్రం పెట్టండి, లైసెన్సులు ఇవ్వండి, మంచి ఆదాయం వస్తాయి. ప్రతి మండలానికి ఒక వ్యభిచార కేంద్రం పెట్టండి, మంచి ఆదాయం వస్తాయి. ఇంత నిర్ణయించండి. ప్రతి మండలానికి ఒక జోబులు కొట్టే ఒక బ్యాచ్ కి లైసెన్స్ ఇవ్వండి, ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తుంది. కానీ వీటికన్నా ఇప్పుడు నేను చెప్పిన వాటికన్నా ఈ రెండు తీసేసినేం కాదు. అంతకన్నా ఘనమైన ఈ యొక్క మద్యపానం కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి. ఇంకా మీకు ఆదాయం కావాలంటే పందుల పందాలు పెట్టండి, మరి జల్లికట్టు పందాలు, కుందేళ్ల పందాలు, కుక్కల పందాలు, కోళ్ల పందాలు, వ్యభిచార కేంద్రాలు, బ్రాకెట్లు, రేస్ గుర్రాలు, మట్కాలు, జోదాలు ఇవన్నీ పెట్టండి. ప్రజలు ఏమైతే మీకేమి, మీ ప్రభుత్వానికి కావాల్సిన ఆదాయం, మీ ఉద్యోగులకి లేకపోతే రాష్ట్రంలో ఎంపీలకు ఎమ్మెల్యేలకు కావాల్సిన జీతాలు. ప్రజల ఆరోగ్యం పట్టదు, మీకు ప్రజల బాగోగులు పట్టదు, మీకు కావాల్సిన ఆదాయం. కాబట్టి ఇవన్నీ కూడా పెట్టండి. నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా కూడా ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, దయచేసి మద్యపానాన్ని నిషేధించండి.
60 లక్షల ప్రాణాలను కాపాడండి. స్మోకింగ్ నిషేధించండి, స్మోకింగ్ ని, క్యాన్సర్ నుంచి కాపాడండి ప్రజల్ని. ఈ బాధ్యత రాజ్యాంగంలో బాధ్యత మీకు ఒక ఆర్టికల్ మీకు ఇచ్చింది. ఈ రాజ్యాంగాన్ని మీరే వైలేట్ చేస్తున్నారు. దయచేసి ఎవరైతే ప్రజలారా ఎవరైతే ఉన్నారో ఈ వీడియో విన్నటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి